రే స్వామి, ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తుంటే నిద్ర పట్టట్లేదురా. ఇటు బడ్జెట్ కంట్రోల్ చేయలేకపోతున్నాను, అటు ఈ పెళ్లి వద్దనుకోలేకపోతున్నాను. నా పరిస్థితి ఏంట్రా ఇలా తయారైంది? ఒరే, నీ పైన జాలేస్తుంది మామా. ఒక పక్క అక్షయ్ మిస్ అవుతే నీకు జన్మలో పెళ్లి కాదు, మరో పక్క నీ పిసినారితనంతో ఈ పెళ్లి ఆగిపోతుందని మీ చిన్నాన్న ఆ ప్రణీత ఎటకారంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ రెండింటి మధ్యలో నువ్వు ఏం చేయబోతున్నావు మామా? ఏమోరా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. టీ కొట్లో టీ తాగితే 10 రూపాయలు అవుతుందని ఈవినింగ్ ఇంటికొచ్చి టీ పెట్టమని తాగుతానరా నేను. అలాంటి నాతో వెడ్డింగ్ కార్డ్స్కి 75,000 కట్టించారా? ఇలాగే ఊరుకుంటే పని అవ్వదు మావా. నేనొక నిర్ణయానికి వచ్చాను. రే స్వామి, రారా, అటు ఇటు తేల్చేద్దాం. ఒరే ఒరే ఒరే, ఆగరా. ఏం నిర్ణయించుకున్నావు నువ్వు? నేను చెప్తాను, రారా. ఒరే ఒరే, రే మామా, రే ఆగరా, నా మాట విను. నాన్నా, రే నానమ్మా, అందరూ ఎక్కడున్నారు? హాల్లోకి రండి. ఒరే, ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? నువ్వు కాసేపు ఆగరా. నానా, ఏంటి నాన్నా? నానా, ఈ సంబంధం చూసింది మీరే కదా? అవును రాజా, అక్షయ్ నీకు కూడా నచ్చింది కదా? నచ్చింది. ఇప్పుడు అదే నా కొంప కూడా ముంచుతుంది. నానా, అక్షయ్ వాళ్ళ నాన్న మీ ఫ్రెండే కదా? అసలు ఆయన ఏమనుకుంటున్నాడు? నేను 50 రూపాయల్లో వెడ్డింగ్ కార్డు తీసుకొని ఒక 200 కార్డ్స్ ప్రింట్ చేయించి మనకో 100 వాళ్ళకో 100 కార్డ్స్ పంపించి టోటల్ 10,000లో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. ఆయనేమో 75,000 నాతో ఖర్చు పెట్టించాడు. ఇకపై నేను దేనికి ఖర్చు పెట్టనన్నా. ఇకపై బట్టలు నగలు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే నీ బడ్జెట్లోనే వెడ్డింగ్ కార్డ్స్ తీసుకునేలా చేసేవాణ్ణి. కానీ నువ్వు ఆ ప్రణీతితో గొడవ పెట్టుకుని పంతానికి పోయి 75,000 కట్టావు. దానికి నేనేం చేయను చెప్పు? అప్పుడు నా పరిస్థితి అలాంటిది. ఆ పొగరు పట్టిన దాని ముందు ఓడిపోయి తల దించుకోవడం నాకు ఇష్టం లేక వేరే దారి లేక డబ్బు కట్టాల్సి వచ్చింది. ఆ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పేది వినండి. వింటాను, చెప్పు రాజా. ఈ వెడ్డింగ్ కార్డును మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇది నాకు నచ్చలేదు, పైగా రేటు కూడా ఎక్కువ ఉందని చెప్పి దీన్ని షాప్లోనే రిటర్న్ ఇచ్చేసి నేను సెలెక్ట్ చేసిన ఆ 50 రూపాయల కార్డు తీసుకురండి. కావాలంటే మరో 100 కార్డులు ఎక్కువే తీసుకుందాం. అది కాదు రాజా, అందరం వెళ్ళి సెలెక్ట్ చేసిన మొదటి కార్డు ఇది. దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి వెనక్కి ఇవ్వడం అంటే అది కరెక్ట్ కాదు రాజా. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అవునరా, వాళ్ళు దీన్ని అపశకునంలా అనుకుంటే మొదటికే మోసం వస్తుందిరా. వాళ్ళు ఏమైనా అనుకోని, దాని గురించి నాకు దిగులు లేదు. నేను ఈ ఖర్చు భరించలేను, అంతే. అది కాదు రాజా, నా మాటిని. నా వల్ల కాదు కాదు కాదు. సరే, ఒక్క నిమిషం ఉండు రాజా.
రాజా, తీసుకో రాజా. ఏంటి నాన్న ఇవన్నీ? ఇవి మీ అమ్మ నగలరా. వీటిని శ్రావణ శైలజలకి ఇవ్వడానికి భద్రంగా దాచిపెట్టాను. కానీ వీటి అవసరం ఇప్పుడు నీకే ఉంది రాజా, తీసుకో. ఈ నగలు తీసుకెళ్లి అమ్మేసి డబ్బు తీసుకుని నీ పెళ్లికి ఖర్చు పెట్టుకో. ఈ పెళ్లి జరిగి అక్షయ్ ఈ ఇంటి కోడలవ్వాలి, నాకది చాలు. తీసుకో రాజా. నాన్న, మీరు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా? రాజా, నేను సంపాదించిన డబ్బు మీద మాత్రమే నాకు హక్కుంటుంది. ఆ డబ్బులో నేను రూపాయి లెక్క చూస్తాను, కాదనట్లేదు. అంతేగాని నాది కాని డబ్బు కోసం నేనెప్పుడూ ఆశపడను. పైగా ఇవి అమ్మ నగలు. ఇవి నా చెల్లెళ్ళకి చెందడమే న్యాయం. నేను డబ్బే దైవం, డబ్బే లోకమని నమ్మేవాణ్ణే. కానీ ఇంకొకళ్ళ కష్టార్జితం కోసం ఆశపడేవాణ్ణి కాదు. నేనలా ఆశపడేవాణ్ణే అయితే ఆఫీస్లో టేబుల్ కింద చేయి పెడితే చాలు, ఈ పాటికి ఆ మోహన్ రామ్ కంటే గొప్పగా బ్రతుకుతుండేవాణ్ణి. కష్టపడకుండా వచ్చే ఏ ఒక్క రూపాయి నాకొద్దు. ఇంకా అలా చూస్తున్నారేంటి నాన్న? అమ్మ నగలు తీసుకెళ్ళి లోపల పెట్టండి. ఇవి ఎప్పటికైనా శ్రావణికి శైలజకే దక్కాలి. పర్వాలేదన్నయ్య, ఇవి నీ పెళ్లికి ఉపయోగపడతాయంటే మాకు సంతోషమే. అవునన్నయ్యా. హే, మీకేం తెలీదు, సైలెంట్గా ఉండండి. నాన్న, తీసుకువెళ్ళి లోపల పెట్టండి. కావాలంటే ఓ పంచేయి రాజా, ఈ నగల్ని అమ్మకుండా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకో. తర్వాత నిదానంగా విడిపించుకుందాం, సరేనా? వద్దు నాన్న, మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పి ఖర్చు విషయంలో కంట్రోల్లో ఉండమని చెప్పండి. ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్స్కైనా మొత్తం కూడా ఆయన అకౌంట్లోనే రాసుకోమనండి, చాలు. పదరా స్వామి. ఎరా సత్యం, ఊళ్ళో ఒకరింట్లో పెళ్ళంటే ఊరందరికీ పండగతో సమానం అనేవాళ్ళు. మా కాలంలో ఇప్పుడు పెళ్లి జరిగే ఆ ఇంట్లో కూడా పండగ అవట్లేదు. కాలం మారిపోయిందిరా. నాన్న, అన్నయ్య చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. అన్నయ్యకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది కదా. కాబట్టి మీరెళ్ళి వదిన వాళ్ళ ఇంట్లో మాట్లాడండి. అలాగే కార్తీక్, నేను ప్రకాశంతో మాట్లాడతాను.